హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక కొత్త వంటకంతో అయితే వచ్చాను. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అదైతే వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మునిమేకలు ఉంటాయి కదండి మన ఇంట్లో, మునిమేకలు వాటర్లో నానబెట్టి తర్వాత అయితే ఒక బౌల్లో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత మునిమేకలు అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసానంటే ముందు ఆ మునిమేకలు అనేది బౌల్కి అంటుకోకుండా సాల్ట్ వేసానండి. తర్వాత అయితే పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా మనం వేసిన పౌడర్స్ అన్నీ కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి బాగా కలిసేంత వరకు కలపాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత అయితే కొత్తిమీర వేసి కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, మిగిలిపోయిన అన్నము, దాన్ని అయితే కొద్దిగా వేసుకుంటూ అందులో అయితే అదంతా కర్రీ ఉంటుంది కదా, కర్రీ మొత్తం పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా మొత్తము ఆ కర్రీ అన్నం ఎక్కడైనా గడ్డలు బిడ్డలు ఉంటే అదంతా కలుపుకుంటూ ఇలా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు ఇది స్టవ్ పైన పెట్టి ఇలా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకుంటే కొంచెం వేడిగా తినడానికి బాగుంటుంది. ఇలా చేసేసుకొని వీలైతే పైనుంచి కూడా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకున్నా సరేనండి. పిల్లలు కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారంటే ఇంకోసారి మిగిలిపోయిన అన్నం పారేయకుండా ఇలా అయితే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారండి మీరు కూడా. ఎలా ఉందండి నా ఐడియా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.